హలో అండి, అందరికీ నమస్కారం. హరిద్వార్లో మరొక ప్రాచీన మందిరం, అందరూ చూడాల్సిన గుడి కూడా ఇది. బిల్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అన్నమాట. ఈ గుడికి సంబంధించిన ఒక రియల్ స్టోరీ కూడా ఉంది, చెప్తాను అది కూడా. అయితే దేవుడికి కావాల్సిన పూలు, అలాగే బాంగ్, బిల్వపత్రాలు ఇవన్నీ తీసుకెళ్తున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే ఏం లేవు. ఇంకా తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు గుడి కూడా చూపిస్తాను. పూర్తిగా అయితే కవర్ చేయలేకపోయానండి, ఎందుకంటే మేము వేరే పని మీద వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి వీలైనంతవరకు మీకు చెప్తాను గుడికి సంబంధించిన స్టోరీ. ఇది రైల్వే స్టేషన్ నుంచి అయితే 15 మినిట్స్ పడుతుంది. అలాగే హరికిపూడి మీరు బాన్సాదేవి, చండీదేవికి దర్శనం చేసుకొని వచ్చినా సరే అక్కడ నుంచి కూడా ఆటో ఎక్కితే ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోదు. హరిద్వార్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ గుడి చూడడం మిస్ అవ్వద్దండి, చాలా దగ్గరే, ఈజీగా మీరు కవర్ చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే గుడిలోకి ఎంటర్ అవ్వగానే పక్కన పంపులు ఉంటాయి, అక్కడ చేతులు కడుక్కొని శివుడికి అభిషేకం చేయడానికి జలం పట్టుకొని ఇంకా దేవుడి గుడిలోకి వెళ్ళాలి. ముందు శివుడి గుడి ముందు తప్పకుండా నందీశ్వరుడు ఉండాల్సిందే కదా. ఇత్తడితో చేయించారండి ఈ గుడిలో. ఇత్తడితో చేసిన నందీశ్వరుడు నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము. చాలా బాగున్నారండి నందీశ్వరుడు. అలాగే శివుడి దర్శనం చేసుకోవడానికని ఇంకా లోపలికి వెళ్ళాము. మా హస్బెండ్ ఇంకా జలం అర్పిస్తున్నారు శివుడికి. ఇక్కడ పార్వతీదేవి 3000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశారంటండి, శివుడిని తన పతిగా పొందడానికి. అలాగే తపస్సు చేసేటప్పుడు పార్వతీదేవి బిల్వపత్రాలు, జలం ఈ రెండే తీసుకున్నారంటండి 3000 సంవత్సరాలు. ఇంకా ఏమీ తినలేదు, తాగలేదంట. ఆ కఠోర తపస్సుకి మెచ్చి శివుడు పార్వతీదేవికి వరమిస్తాడంటండి, పెళ్లి చేసుకుంటాను అని. ఇక్కడ దర్శనం మాకు బాగా జరిగిందండి. పక్కనే గౌరీకొండ అని చెప్పి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి లోపలైతే అమ్మవారు బావి లోపల ఉంటారనమాట. ఆ గుడి మీకు చూపిస్తాను. అలాగే గుడికి సంబంధించిన కథను కూడా అయ్యగారిని అడిగి మీకు చెప్తాను. థ్యాంక్ యూ.